హే గైస్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 1 నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది. అండ్ ఎస్, ఈ మధ్య వియర్ డాన్స్తో 3 years ago మనందరం ఇన్స్టాలో తిరుగుతూ ఉండే వెడ్నెస్డే యాడ్. ఇప్పుడు ఈ సీజన్ 2 ఫస్ట్ పార్ట్లో 4 episodes ఉన్నాయి. అండ్ మీరు ఇంకా సీజన్ 1 చూడపోతే సీజన్ 1లో 8 episodes ఒక సిట్టింగ్లో ఫినిష్ చేయొచ్చు. అలా అని నా వీడియో పక్క పెట్టి చూడమని చెప్పట్లే. ఫస్ట్ ఈ వీడియో చూసి తర్వాత వెళ్ళండి. సో ఈ వెడ్నెస్డే ఎవరు, అసలు ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి అన్ని కవర్ చేస్తా. సో ఈ వెడ్నెస్డే ఇస్ ఎ క్యారెక్టర్ క్రియేటెడ్ బై చార్ల్స్ యాడమ్స్, ఎవరైతే యాడమ్స్ ఫ్యామిలీ అనే ఒక ఓల్డ్ కార్టూన్లో పార్ట్. సో ఈ యూనివర్స్లో మనకి చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ దొరుకుతాయి. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అంకుల్ ఫెస్టో. అండ్ ఈ విచిత్రమైన సిరీస్ని విచిత్రంగా తీయాలంటే ఈ లోకంలో ఒకే ఒక విచిత్రమైన డైరెక్టర్ ఉన్నాడు. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ద లెజెండ్ టిమ్ బర్టన్. He is well known for Beetlejuice, Edward Scissorhands, Batman Returns, Charlie and the Chocolate Factory, The Nightmare Before Christmas, కాప్స్ బ్రైడ్. ముసలోడు ఇంకా ఈ జనరేషన్కి సెట్ అయ్యేటట్టు తీయగలడా అంటే మ్యాన్, హీ మేడ్ ఆలిస్ ఇన్ ద వండర్ల్యాండ్. బీటిల్ జ్యూస్ రీసెంట్లీ వెళ్ళి చూడండి అది. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే వెడ్నెస్డే ఇస్ ద మోస్ట్ హేటెడ్ అవుట్ కాస్ట్, అంటే ఒక నాన్ హ్యూమన్. సో తన పేరెంట్ ఈ యూనివర్స్ హాగ్వర్డ్స్ విచ్ ఇస్ కాల్డ్ నెవర్మోర్ కి పంపిస్తారు, ఎక్కడైతే తను కొత్త కొత్త క్యారెక్టర్స్ తో పరిచయాలు పెంచుకుంటుంది. ఎపిసోడ్ 1 ఎండింగ్ కి తన ముందు ఒక పెద్ద మర్డర్ జరుగుతుంది విచ్ మేడ్ అ రిలెంట్లెస్ టు సాల్వ్ ద క్రైమ్. అండ్ ఈ మొత్తం సీజన్ మర్డర్ మిస్టరీ, టీన్ కామెడీ, కంప్లీట్ మైండ్ బ్లోయింగ్ వియర్డ్నెస్, గోరీనెస్ అండ్ డ్యాన్స్తో నిండుంటుంది. సీజన్ 1 ఎండింగ్లో స్పాయిలర్స్ అహెడ్, సీజన్ 1 చూడనోళ్ళు ఈ టైం స్టాంప్ని స్కిప్ కొట్టండి. సో సీజన్ 1 ఎండింగ్లో మనకు తను ఎవరో స్టాక్ చేస్తానని తెలుస్తుంది. నా సీజన్ 2లో అది ఎవరు అండ్ ఈ న్యూ మర్డర్స్లో ఉన్న కామన్ ఏంటో అన్నది మెయిన్ గోల్ ఫర్ వెడ్నెస్డే. అండ్ ఈ సీజన్లోను సీజన్ 1 చార్మ్ని మెయింటైన్ చేశారంటే అండ్ ఎస్, ఇన్ఫాక్ట్ గోరీనెస్ విషయంలో ఒక స్టెప్ ముందుకే వెళ్ళారు. టిమ్ బర్టన్ ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పాడు దట్ సీజన్ 1లో తను డైరెక్ట్ చేసిన 4 episodes తన్ని మరీ 2 డార్క్ సీన్స్ చేయనీలే. అండ్ నౌ డ్యూ టు ద వెబ్ సిరీస్ సక్సెస్ ఈ సీజన్ 2కి అలౌ చేశారు. లిటరలీ ఎపిసోడ్కి ఒకటినో ఇద్దరినో లేపేస్తున్నారు. ప్లస్ ఎపిసోడ్ మధ్యలో కొన్ని యానిమేటెడ్ సీన్స్ చూపించారు విచ్ వర్ ఎగ్జాక్ట్లీ టిమ్ బర్టన్స్ ద నైట్మేర్ బిఫోర్ క్రిస్మస్ యానిమేటెడ్ స్టైల్లో ఉండే. టిమ్ బర్టన్ లీవింగ్ హిస్ మార్క్స్. సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయినా యాజ్ ఎ డైహార్డ్ Adams Family fan, which is not me, but said to me that ఇది ఒక Adams Family రిలేషన్ స్టోరీలా లేకుండే. బట్ సీజన్ 2లో ఆ యాంగిల్ ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు మన టిమ్ బర్టన్. ప్రతి ఆడమ్స్ క్యారెక్టర్ కి ఈ సీజన్ లో చిన్న సీన్ ప్రెజెన్స్ అయినా ఇచ్చారు, ఎస్పెషల్లీ పక్స్లే ఆడమ్స్ కి. ఆల్సో వెడ్నెస్డే ఇంకా వాళ్ళ మదర్ మోటిషా ఆడమ్స్ మధ్యలో రిలేషన్స్ కూడా బాగా చూపించారు. అండ్ ఈ మొత్తం వెబ్ సిరీస్ సోలే ఆ ఇన్వెస్టిగేషన్. అండ్ అది సీజన్ 1 లెవెల్ లానే మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆల్సో ఈ సీజన్లో ప్రొడక్షన్ క్వాలిటీ సీజన్ 1తో కంపేర్ చేస్తే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. క్యాస్ట్ విషయానికి వస్తే జెన్నా ఆర్టెగా యాజ్ వెడ్నెస్డే సీజన్ 1లో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో సీజన్ 2లో ఇంచు కూడా తగ్గలే. షీ రియలీ షైన్స్ అలాట్ దట్ తన తర్వాత నెక్స్ట్ బెస్ట్గా ఎవరిని పిక్ చేయాలో చాలా కష్టంగా ఉంది బికాస్ ఆల్ డిడ్ గుడ్ ఇన్ ద రోల్స్. క్యాథరిన్ జెటా జోన్స్ యాజ్ మోర్టిషా ఆడమ్స్, ఎమ్మా మయర్స్ యాజ్ ఈనెట్ సింక్లేర్, ఫ్రెడ్ ఆర్మిసన్ యాజ్ అంకుల్ ఫెస్టో, హంటర్ దుహాన్ యాజ్ టైలర్ గ్యాప్లిన్, ఐజాక్ ఓడోనెస్ యాజ్ పక్స్లే ఆడమ్స్ and Victor Dorobantu as The Hand. Yes, ఇతనే ది హ్యాండ్ క్యారెక్టర్ని ప్లే చేసింది. సో గైస్, దిస్ ఈజ్ వేర్ ఐ ఎండ్. ఐ నో ఇది ఒక ప్రాపర్ రివ్యూలో లేదు బికాస్ ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ టిపికల్ పార్ట్ 1 పార్ట్ 2 వెడ్నెస్డే మీద కూడా అప్లై చేస్తారు. అండ్ యూ గైస్ నీడ్ టు వెయిట్ టిల్ నెక్స్ట్ మంత్, బట్ వాచ్ ఇట్. ఒక సగటి ఈ బ్లాంక్ మీరే ఫినిష్ చేసేయండి. ఉంటా మరి, బాయ్.